సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఇక్కడ బివి రాఘుల్ గారు, రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఇక్కడ కె లోకనాథన్ గారు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటారు. రాఘుల్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. మిత్రులారా, నేను ఇప్పుడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శిబిరాన్ని సందర్శించి వచ్చాను. అక్కడ కార్మికులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఏదైతే ఉందో 11,000కు పైబడి ప్యాకేజీ, అది మోసపూరితమైన ప్యాకేజీ అని చెప్పేసి స్పష్టంగా రుజువైంది. ఆ ప్యాకేజీ ప్రకటించినప్పుడు చాలామందిని ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేయడానికి, రక్షించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం ఆ ప్యాకేజీ ప్రకటించిందేమో అని చెప్పేసి అనుకున్నాం. చాలామంది ఆ రకంగా నమ్మారు కూడా. చంద్రబాబు గారు అయితే కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ప్రకటన చేసిందని చెప్పారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఈ ప్యాకేజీ వాస్తవంగా ప్లాంట్ను రక్షించడానికి, కార్మికులకి మేలు చేయడానికి కాదు, బ్యాంకులు అప్పులు చెల్లించడం కోసం ఇచ్చినట్టుగా కనపడుతుంది. అంటే తాను ఇచ్చిన డబ్బుని మళ్ళీ తన జేబులోనే వేసుకోవడానికి ఇచ్చినట్టు తప్ప ప్లాంట్ కోసం ఇచ్చినట్టు కనపడట్లేదు. వాస్తవంగా ఈ ప్లాంట్ని రక్షించి అభివృద్ధి చేయాలంటే మొదట చేయాల్సిన పని ఈ ప్లాంట్ని సెయిల్లో కలపడం. ఇప్పటి వరకు దాని మీద ఏమీ ప్రకటన చేయలేదు. రెండవది, దీనికి సొంత గని ఇవ్వడం. ఆ గని గురించి ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. మూడవది, గతంలో పార్లమెంట్లో మేము దీన్ని ప్రైవేటీకరిస్తామని ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనను ఉపసంహరించుకుంటామని చెప్పేసి ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇవేమి చేయకుండా ఒక ప్యాకేజ్ అంటే అది అప్పుడు మేము నమ్మలేదు, ఇప్పుడు దానికోసం కాదని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకంటే రాబోయే కొద్ది కాలంలో దాదాపు 4,000 మందిని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. అలాగే శాశ్వతమైన ఉద్యోగుల్ని, అటువంటి వాళ్ళని వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపాలని చెప్పేసి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే బాగా పనిచేసేవారు, పనిచేయని వారు, వయసు ఉన్నవారు, ఆరోగ్యాలు బాగలేని వారు, ఇటువంటి జాబితాలను తయారు చేస్తున్నారు. ఆ జాబితాలను తయారు చేసి ఈ కారణాలను చూపించి కార్మికుల్ని భయోత్పాతం సృష్టించి వాళ్ళని వెళ్ళగొట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అలాగే 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే ఈ సంస్థని పూర్తి స్థాయిలో పనిచేయించడానికి అవసరమైన ఒక 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, ఒక కోకోవెన్ అదనంగా, బ్లాస్ట్ ఫ్యాన్స్ ఒకటి అదనంగా, మిల్లు ఒకటి అదనంగా పెడితే ఇది పూర్తి స్థాయికి ఉత్పత్తికి వస్తుంది. ఇప్పుడు స్టీల్ అనేది చాలా విస్తృతంగా లాభదాయకంగా ఉన్నది. ఆ రకంగా ఉత్పత్తి పెంచి లాభదాయకత పెంచేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. వాస్తవంగా ఇంకో 9,000 కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి అభ్యర్థన చేసిన అంత మేరకు దాన్ని కత్తిరించి ఇప్పుడు ఈ ప్యాకేజీ ప్రకటించారు. అంటే ఉత్పత్తిని పెంచి ప్లాంట్ను రక్షించాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం లేదని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ప్లాంట్ను రక్షించాలి అని చెప్పంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు, ఇంతకుముందు అడుగున్నారు. వీటి మీద శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం చూపించలేదు. ఇప్పుడు స్టీల్కి ఉత్పత్తి లేదు, మార్కెట్ లేదు అనేదానికి లేదు. ఇప్పుడు మెట్టల్ వారికి ఇంకో స్టీల్ ప్లాంట్ ఇచ్చి దానికి స్లర్రీ రూపంలో గ్యారంటీ చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖనిజాన్ని గ్యారంటీ చేయడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ఆ రకంగా ఖనిజాన్ని సొంతమైన ఇచ్చి గ్యారంటీ చేయడానికి సిద్ధం కావడం లేదు. అంటే స్టీలు ఈరోజు గిరాకీ ఉంది, అయినా కానీ స్టీల్ రక్షించేదానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. మేము మొదటి నుంచి అడుగుతున్నాం, ఒక ఓడరేవు దీనికి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి కావాలని. గంగవరాన్ని పెట్టారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు అదానికి ఇచ్చారు. ఇప్పుడు అదాని ఆ ఓడరేవుని చేతిలో పెట్టుకొని ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ని మూతేసేదానికి దానికి శక్తి వచ్చింది. పోయినసారి ఒక 50 రోజులు సమ్మె జరిగినప్పుడు స్టీల్ ప్లాంట్కి బొగ్గు సరఫరా చేయకుండా 3,000 కోట్ల రూపాయల నష్టం అదాని తెచ్చాడు. కాబట్టి అన్ని వైపుల నుంచి మోహరించి దీన్ని నష్టం చేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. అందుకని మా పార్టీగా మేము కోరుతుంది ఏంటంటే, కార్మికులు అన్ని సంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు. మీరు అప్రమత్తంగా ఉండాలి, ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి, దీన్ని రక్షించుకునే వరకు పోరాడాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.
మా పార్టీగా దానికి పూర్తి మద్దతు ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా శ్రద్ధ పెట్టి చిత్తశుద్ధితో దీన్ని రక్షించేదానికి కేంద్ర ప్రభుత్వంలో, గతంలో అయితే ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు. అక్కడ రక్షించేదానికి అవసరమైన చర్యలు ఇప్పుడు గని కానీ, క్యాపిటల్ కానీ, లేకపోతే సెయిల్లో కలపడం కానీ, వీటిని కూడా సాధించేదానికి ముందుకు రావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక రెండవ విషయం, శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఈ విద్యుత్ ఒప్పందానికి సెకీతో కూర్చుకున్న విద్యుత్ ఒప్పందం గురించి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన చాలా హాస్యాస్పదంగా ఉంది, మోసపూరితంగా ఉంది. ఏమిటి ఆ ప్రకటన చేసింది? సెకీతోటి కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేయడం సాధ్యం కాదు, ఒకవేళ మనం రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా తీవ్రమైన నష్టం, పెనాల్టీసు పడతాయి, కాబట్టి చేయలేకపోతున్నామని చెప్పేసి ప్రకటించారు. ఇది పెద్ద మోసం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ ఒప్పందాన్ని చేసుకున్నాడు. మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు? ఒకటి, పెనాల్టీస్ అంటున్నారు. సెకీ అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ, అదేం ప్రైవేట్ సంస్థ కాదు సెకీ అనేది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? మేము అదానితో ఒప్పందం చేసుకోలేదు, కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం, మమ్మల్ని అదాని దగ్గర లంచాలు పుచ్చుకున్నారని చెప్పి విమర్శ చేస్తున్నారు. మేము ఒప్పందం చేసుకునే వాడి దగ్గర లంచాలు ఎట్లా తీసుకుంటామని ప్రకటన చేశాడు ఆ రోజు. వాస్తవంగా ఒప్పందం సెకీతోటి జరిగింది. సెకీతోటి జరిగిందని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు. వాస్తవంగా మనం పేపర్లు చూసినా అర్థమవుతుంది. సెకీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినప్పుడు పెనాల్టీస్ ఎందుకు వేస్తుంది? ఆ కేంద్ర ప్రభుత్వంలో నువ్వు భాగస్వాములుగా ఉన్నప్పుడు పెనాల్టీస్ వేయకుండా ఆ ఒప్పందాన్ని నువ్వు రద్దు చేసుకోలేవా అని చెప్పేసి చంద్రబాబు నాయుడిని నేను అడుగుతున్నాను. ఇక రెండో విషయం, ఒక ఒప్పందంలో అక్రమంగా జరిగితే దాన్ని రివైజ్ చేసేదానికి హక్కు లేదా మనకి? మరి పోలవరం కాంట్రాక్టర్ని అపాయింట్ చేస్తే రద్దు చేసి ఇంకో కాంట్రాక్టర్ని అపాయింట్ చేసిన అది ఎందుకు గతంలో చేశారు? ఇద్దరు చేశారు, రెండు ప్రభుత్వాలు. అలాగే అగ్రిమెంట్ ఎక్కువగా ఉందని చెప్పేసి మళ్ళీ దాన్ని కొటేషన్ పిలిచి దాన్ని తగ్గించేదానికి మేము ప్రయత్నం చేసాం, గొప్పగా సాధించాం, చాలా మిగిలించామని చెప్పారు. దీంట్లో ఎందుకు మిగిలించలేరు? అందుకని అదానితోటి ఏమైనా కుమ్ముక్కయ్యారా అనుమానం వస్తుంది. లేదు మోడీ గారు ఏమైనా మీరు అట్లాంటిది ఏమి చేయకూడదు, అదానికి నష్టం చేయకూడదు అని చెప్పేసి మీకు చెప్పి ఆ రకంగా అదానిని మిమ్మల్ని భయపెట్టారా? ఎందుకని అడుగుతున్నాను. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, అందరూ అడుగుతుంది ఏంటంటే, ఇదే అదానీ కంపెనీ గుజరాత్లో ₹99 సప్లై చేశాడు. మనకు సెకీ ₹2.49 ఒప్పందం చేశారు. అంటే ఖచ్చితంగా అదనంగా వేసి మన దగ్గర వసూలు చేస్తుంటే, ఒకవేళ ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేకపోతే మాకు కూడా 1.99 సప్లై చేయమని చెప్పి అడగాల్సిన హక్కు ఉంది, మనకు బాధ్యత ఉంది, అవకాశం ఉంది. దీనికి ఏం అడ్డం లేదు. దాన్ని కూడా అడగడానికి ఈరోజు చంద్రబాబు సిద్ధంగా అవడం లేదు. అందుకని ఈ ఒప్పందంలో విషయాలతో సంబంధం లేని ఏదో ఒక అతీతమైన శక్తి చంద్రబాబు నాయుడిని ఆవహించిందా, లేకపోతే ప్రభావితం చేస్తుందా? ఎందుకని ఆయన వెనక్కి తగ్గుతున్నాడని చెప్పేసి ఆశ్చర్యంగా ఉంది. ఆయన సొంత వ్యవహారం అయితే ఇబ్బంది ఏం లేదు, కానీ ఇది కోట్ల మంది ప్రజల యొక్క సమస్య, వారి మీద భారాలు పడే సమస్య. మామూలు చిన్న చిత్కా భారాలు కాదు, 7,000 కోట్ల రూపాయలు భారం పడే సమస్య. మరి అటువంటి 1,05,000 కోట్ల రూపాయలు భారం పడే సమస్య, 7-8 వేల మిలియన్ యూనిట్లు కొనుగోలు చేసే సమస్య. ఇటువంటి సమస్యని అసెంబ్లీలో ఒక మాటతోటి కొట్టేస్తే సరిపోదు. ఖచ్చితంగా ఈ విషయాలన్నిటికీ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. మాకు సమాధానం చెప్పడం కూడా మనకు ముఖ్యం కాదు. ఒప్పందాన్ని రద్దు చేయండి, లేకపోతే రివైజ్ చేయండి. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుద్ది. దీంతో అదానితో సంబంధం ఏం లేదు, కాబట్టి వెంటనే చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక మూడవ విషయం మీ దృష్టికి తీసుకురావాల్సింది, పవన్ కళ్యాణ్ గారు వారి పిఠాపురం సమావేశం, పిఠాపురంలో వారి ఆవిర్భావ సభ ఏదో జరుపుకున్నారు. చాలా సంతోషం వాళ్ళ ఆవిర్భావ సభ. కానీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం చాలా విచిత్రంగా ఉంది. ఆ సందర్భంలో కమ్యూనిస్టుల ప్రస్తావన కూడా తెచ్చారు. ఆయన కమ్యూనిస్టులు ప్రస్తావన తెచ్చారు కాబట్టి మాకు సంతోషమే. కానీ చేగువేరా గురించి ప్రస్తావిస్తే ఎందుకు చేగువేరాని మేము అభిమానిస్తున్నాం అని చెప్పారు. ఆయన ఒక ప్రముఖమైన డాక్టర్ కాబట్టి, మంచి వైద్యుడు కాబట్టి మేము ప్రేమిస్తున్నాం తప్ప ఆయన కమ్యూనిస్టు కాబట్టి కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు.
మరి చేగువేరా ఎప్పుడు వైద్యం చేశాడో, ఆయన డాక్టర్ చదివిన మాట నిజమే, ఎక్కడ ఆసుపత్రి పెట్టాడో, ఎక్కడ వైద్యం చేశాడో, ఆయన ఏ రకంగా చేశాడో అని చెప్పి మాకు విచిత్రంగా ఉంది. మాకు ఎక్కడ తెలియదు. ఆయనకేమన్నా ఒకవేళ వైద్యం చేశాడు అనుకున్నాం. ప్రపంచంలో చేగువేరా కన్నా ప్రముఖమైన డాక్టర్లు, ప్రముఖమైన వైద్యులు, గొప్ప సేవ చేసిన వాళ్ళు వేలల్లో ఉన్నారు, వందల్లో కాదు. ఈ ఆంధ్రప్రదేశ్లో అటువంటి పేరుగాంచిన వైద్యులు, ప్రముఖులు చాలామంది ఉన్నారు. లేదు ఒకవేళ కమ్యూనిస్టే అనుకుంటే పుచ్చలపల్లి సుందరయ్య గారి తమ్ముడు రామచంద్రారెడ్డి అని పీపుల్స్ పాలిక్లినిక్ పెట్టి ఆయన ఒక 100 ఎకరాలు ఉంటే ఆస్తి అంతా అమ్మేసి ఆసుపత్రి పెట్టి రూపాయికి ఎక్స్రే చేసి ఇప్పటికీ హాస్పిటల్ 100 మంది డాక్టర్లతో ఇప్పుడు నడుస్తూ ఉంది. ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. లేదు ఆయన నచ్చకపోతే కోట్నీస్ అని ప్రముఖమైన డాక్టర్ ఉన్నాడు, బోస్ అనే ప్రముఖమైన డాక్టర్ ఉన్నారు. ఇప్పుడు మన పరిధిలో చాలామంది డాక్టర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ మెచ్చుకోవచ్చు. ఆయన్నే వేసుకొచ్చి ఎందుకు మెచ్చుకున్నాడు అనేది. అందుకని అబద్ధాలు కూడా జాగ్రత్తగా ఆడడం నేర్చుకోవాలి. అది కూడా జాగ్రత్త కాకపోతే మనం చేయగలిగింది ఏమిటి? ఆ రోజు సినిమాలన్నీ పెట్టి విప్లవకారుడిగా యువకుల యొక్క ఉద్రేకాన్ని సృష్టించే వ్యక్తిగా ఆయన ఉపయోగించుకొని ఇప్పుడు అంతా తిరగేసి వాళ్ళతో వేసి ఆ రకంగా చెప్పుకోవడంలో సిగ్గుపడాల్సిన విషయం. చెగువేరా చాలా గొప్ప మహా వ్యక్తి, అంతర్జాతీయవాది. నేను ఇవాళ ఆయన అధికారాన్ని విప్లవం వచ్చిన తర్వాత ఆయన మంత్రి అధికారం నాకు ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం అని చెప్పేసి మంత్రి త్యాగం చేసి ఆయన లాటిన్ అమెరికా వెళ్ళి విప్లవం కోసం ప్రయత్నం చేశాడు. అది ఆయన గొప్పతనం. దాన్ని చూసి మెచ్చుకున్నానంటే అర్థం ఈ రకంగా చెప్పుకోవడంలో ఉపయోగం లేదని చెప్పేసి. అందుకని రాజకీయాల్లో ఆయన నేను నిజాయితీగా ఉండటానికి వచ్చానన్నాడు. ఆ రకంగా ఉండటం మంచిదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే, ఆయన అప్పుడే మేము ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నాం, అదాని కోసం మేము పనిచేస్తామని చెప్పంటే మాకు విమర్శ చేసే పని ఉండేది కాదు. ఆయన అది చెప్పాడు. ఇప్పుడు దానికి ప్రతిపక్షంలో ఉంటే కూడా అడిగేవాళ్ళం కదా, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండి ఏం చేస్తాడు? ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు, రాష్ట్రంలో అధికారంలో రావడం కదా, కేంద్రంలో అధికారంలో ఉన్నాడు. అక్కడ సెకీ ఉంది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీళ్ళిద్దరి మధ్య ఒప్పందాన్ని మార్చుకోవడానికి ఏం అడ్డం వస్తుందని చెప్పేసి, అదాని అడ్డం వస్తున్నాడా అని చెప్పి, లేకపోతే మోడీ గారు అడ్డం వస్తున్నాడా ఆయన చెప్పాలి. ఏం అడ్డం లేదు. కానీ అందుకనే చెప్పేది కేశవుది ఏముంది, చంద్రబాబు ముందు చిన్న ఇది, చంద్రబాబే ఉన్నాడు కదా, చంద్రబాబే ఇప్పుడు అసెంబ్లీలో ప్రకటించాడు. చంద్రబాబు మోడీ గారితో మాట్లాడచ్చు, రోజు పుష్పగుచ్చాలు ఇస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు, కలిసి మాట్లాడచ్చు. ప్రజలకు సంబంధించింది మాట్లాడకుండా వేవేవి మాట్లాడితే ఉపయోగం లేదు. మొదటి విషయం ఏంటంటే ఈ త్రిభాషా సూత్రం అనేది ఎవరి మీద బలవంతంగా రుద్దడానికి మేము అంగీకరించాము. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం బలవంతంగా రుద్దేదానికి ప్రయత్నం చేస్తుంది. తమిళనాడు వాళ్ళు మేము బలవంతంగా అంగీకరించాం, మేము 2 భాషలతోటే పరిమితం అవుతాం అని చెప్పేసి వాళ్ళు గతం నుంచి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు వాళ్ళని మీరు 3వ భాషను కూడా కంపల్సరీగా చెప్తేనే, అది కూడా హిందీని చెప్తేనే మీకు డబ్బులు ఇస్తామని చెప్పంటున్నారు. అంటే కేంద్రంలో డబ్బుల్ని చేతిలో పెట్టుకొని, ఆ ఖజానాన్ని చేతిలో పెట్టుకొని రాష్ట్రాలని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా బెదిరింపులకు మేము వ్యతిరేకం. ఇక్కడ మూడు భాషల పద్ధతి ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఉంది. వాళ్ళు స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించారు, నడుపుకుంటున్నారు. కానీ ఆ రకంగా బలవంతం చేయడం అని చెప్పేసి అది పద్ధతి కాదు. దానికి నిధులు ఇవ్వడానికి లింక్ పెట్టి చేయడం అనేది బ్లాక్మెయిల్ తప్ప ఇంకోటి కాదు. అట్లాంటి బ్లాక్మెయిల్ వద్దని చెప్పేసి మా అభిప్రాయం. చర్చ కూడా ఈరోజు జరుగుతుంది. డీలిమిటేషన్ కూడా రాష్ట్రాల మధ్య సమతుల్యత చెడిపోకూడదు. ఇప్పుడు ఆ సమతుల్యత ఇండియాని ఎట్లా బలవంతంగా రుద్దాలని చెప్పేసి ప్రభుత్వం చేస్తుందో, డీలిమిటేషన్ కూడా తెచ్చి జనాభా నియంత్రణలో జయప్రదంగా ఉన్న రాష్ట్రాలను దెబ్బతీసే కార్యక్రమం ఈరోజు ఉంది. ఈ జయప్రదంగా జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలన్నింటిలోనూ
బీజేపీ అంత వేగంగా పెరగడం లేదు. కాబట్టి వాటి సీట్లు తగ్గించైనా వాటి యొక్క ప్రభావాన్ని దెబ్బతీయొచ్చు అని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అందుకని మేము చెప్తుందంటే డీలిమిటేషన్ అనేది రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న సీట్ల నిష్పత్తి మారకూడదు, మారితే ఒప్పుకోమని చెప్పేసి చెప్తున్నాం. ఒకవేళ సీట్లు పెంచినా ఈ నిష్పత్తి మారకూడదు, పెంచకపోతే ఈ సీట్లే ఇలాగా ఉంచండి అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.